ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? ఇక నార్మలే ఉంది చూస్తారు కదా. 6 గ్యారంటీస్ వస్తున్నాయా? ఇక అంటే అది నేను ఇక్కడనే ఉంటాను కదా, అయితే ఊర్లో తక్కువ. ఇక్కడ కూడా మనకి ఫ్రీ బస్ ఉంది. అది ఎవరికి యూజ్ అవుతుంది మేడం, అది అనవసరం కదా. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా, మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎవరు వస్తారంటారు? చూడాలి కదా సిచ్యువేషన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇట్లా. ఇంకా చూడాలి కాంగ్రెస్ గవర్నమెంట్ అది ఇక వచ్చేది. అంటే డిఫరెన్సెస్ ఏమైనా తెలుసాయా ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి మీకు? కొంచెం గొడవలు ఎక్కువ అవుతున్నాయి ముస్లిమ్స్కు హిందూస్కు, అదొకటి. అంటే టెంపుల్స్ పైన కూడా దాడులు ఎక్కువ అవుతాయి, అదే అంటుంది. సో అది కరెక్టే అంటారు అది? అది అంటే ఏ గవర్నమెంట్ వస్తే అది నార్మల్. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్లో 6 గ్యారంటీస్ అన్నారు, అండ్ ఇంకా చూసుకున్నట్టయితే మహిళలకు ఫ్రీ స్కూటీస్ అని చెప్పారు. అసలు అవన్నీ సాధ్యమవుతాయి? అది ఎవరికి వర్తిస్తుంది తెలియదు కదా మేడం. సో అదే విధంగా మనకి ఆడవాళ్ళకి 2500 అని చెప్పినారు. మళ్ళీ ఇంటి కోసం అని చెప్పి సర్వేలు చేసినారు. ఇంటి కోసం సర్వేలు అనేవి కరెక్ట్గా ఉన్నాయా? అదే అంటే వచ్చే వాళ్ళకు వస్తున్నాయి, రాని వాళ్ళకు అది పైసలతోని పని కదా. అంటే మీకు ఆయన పరిపాలన నచ్చిందా, ఈయన పరిపాలన నచ్చిందా అంటే వన్ వర్డ్లో ఏం చెప్తారు? కేసీఆర్ గవర్నమెంట్. ఎందుకు కేసీఆర్ గవర్నమెంట్ నచ్చింది? ఇప్పుడు బీద వాళ్ళు బతికారు, నార్మల్గా అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళకు అదంతా వర్కౌట్ అయింది కాబట్టి. ఈయన దాంట్లో కూడా పేదవాళ్ళకి అందే విధంగానే ఇస్తారు. అది అందే వాళ్ళకి అందుతుంది కదా మేడం. ఇక్కడ వచ్చే గవర్నమెంట్ వాళ్ళు అప్పుడున్న గవర్నమెంట్కి ఏంటంటే అందరికీ వర్తించింది, ఇప్పుడున్న గవర్నమెంట్లో ఏంటంటే అట్లా వేరే ఉంది.